హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. నేను మా ఆయన బర్త్డే అయితే మిడ్నైట్ 12 o'clockకి సెలబ్రేట్ చేశాను. అది మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో తీశాను. సో ఫస్ట్ టైం లాంగ్ వీడియో నాది అండ్ మై హస్బెండ్ది బర్త్డే సెలబ్రేషన్స్ది పెడుతున్నాను అనమాట. సో చూసి లైక్ చేయండి. మిడ్నైట్ 12 o'clockకి ఆయనకు తెలియదు తీసుకొచ్చానని. కేక్ తీసుకొచ్చి పెట్టేశాను అండ్ గిఫ్ట్ కూడా రెడీ చేశాను. ఆయనకి ఏం తెలియదు అసలు, నేను ఇంట్లోనే ఉన్నా కదా ఏం చెయ్యను తీసుకురాదు అనుకున్నాడు. బట్ నేను చేశాను అనమాట. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మనీ ఉండే నా దగ్గర, తీసుకొని అన్నీ అరేంజ్ చేసుకున్నాను. నేను చేసుకొని ఇంకా ఒక గిఫ్ట్ అండ్ కేక్ ముందు ఆల్రెడీ తెప్పించి పెట్టేశాను. 12 అయిన తర్వాత ఇంకా లేపి ఆయన పడుకున్నాను, లేపి కేక్ తీసుకొచ్చి పెట్టేసిన అనమాట. ఇంకా కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యిండు ఏంటి అని చెప్పేసి, ఇది బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి చెప్పిన. ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. క్యాండిల్ లైట్ చేసి కేక్ కట్ చేశాడు. చేసిన తర్వాత ఇంకా 1 minute ఆగు, ఇప్పుడు అయిపోలేదు అని చెప్పిన. అంటే ఏందో అని ఇంకా వెయిట్ చేస్తుంది, ఏం చేస్తుందో ఏందో అనుకుని. ఏముంటుంది ఏం లేదు మేబీ అని అనుకున్నాడు. అందుకని సైలెంట్గా అట్లా కూర్చొని ఉన్నాడు అనమాట, ఆలోచిస్తున్నాడు. నేను మా రూమ్లో కాకుండా వేరే రూమ్లో పెట్టాను అనమాట గిఫ్ట్ తీసుకొచ్చి. ఎందుకంటే మా రూమ్లో పెడితే ఈజీగా తెలుస్తుంది ఆయనకి, అల్మార్లో పెట్టినా ఇక్కడ పెట్టినా కూడా. అందుకనే పక్కన రూమ్లో పెట్టేసిన. సో గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళిన. తీసుకొని వచ్చినాక చూడాలి సార్ రియాక్షన్. ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చాను అనమాట. ఇంకనే ఫోటో ఫ్రేమ్ అనేది అర్థమైపోయింది, కానీ ఏం పెట్టుంటానని తెలియదు అనమాట. దానికి చూస్తున్నాడు, ఓపెన్ చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా కొన్ని మన వాళ్ళకి ఇట్లా సర్ప్రైజెస్ ఇస్తే. వాళ్ళ కళ్ళల్లో వచ్చే హ్యాపీనెస్ ఇంకా మనకి ఇంకా అదే ఎక్కువ అనిపిస్తుంది. మనం పెట్టిన ఎఫర్ట్స్ కానీ అవన్నీ అంత అనిపించదు, కానీ ఆ టైంకి మనం వాళ్ళ ఫేస్లో చూసిన ఆనందం ఇంత బాగా అనిపిస్తుంది. ఓపెన్ చేయని చెప్తూనే చేస్తున్నారు. ఫోటో ఫ్రేమ్ ఇచ్చానమాట. యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్ అంటే మాకు తెలిసిన అన్నకి షాప్కి చెప్పిన, నేను చేసి ఇవ్వు అన్నా అని. అయితే రావాలమ్మా ఇక్కడే వచ్చి తీసుకోవాలి అన్నారు. నేను ఇంట్లోనే ఉన్నా, లేదన్నా నేను ఇంట్లో ఉన్నా, నాకు కుదరదు, ఎవరు లేరు రావడానికి, మీరే చేసి నాకు ఒకసారి ప్రింట్ పంపించండి, ఇంకేమైనా చేంజెస్ ఉంటే చెప్తా అని చెప్పిన. ఆ తర్వాత తీసుకున్నాను అనమాట. ఇదే ఫోటో ఫ్రేమ్. షాక్ అయ్యాడు అనమాట ఆయన. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అని చెప్తున్నా. హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. కొన్ని కొటేషన్స్ రాశాను అనమాట హస్బెండ్ గురించి, అండ్ దట్ మై కొటేషన్స్. నేను అనుకున్నవి అంటే మా హస్బెండ్ గురించి నేను ఫీల్ అయినవి రాసిచ్చి, నేను పేపర్లో రాసి ఫోటో అన్నకి ఇస్తే ఆయన పెట్టిండు అనమాట. హీ ఈజ్ సో హ్యాపీ. తర్వాత మేము సెల్ఫీ వీడియో తీసుకున్నాం, లాంగ్ వీడియో కాదు, అందుకని కొన్ని యాడ్ చేసి. అండ్ నెక్స్ట్ మై బర్త్డే సెలబ్రేషన్. రెండు ఒకే వీడియోలో ఎందుకు పెట్టానో అనుకోకండి, అది వీడియోస్ అనేవి కొంచెం ఒకటి బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా పెట్టాలనిపించింది. నెక్స్ట్ టైం మంచిగా లాంగ్ వీడియో కంప్లీట్గా పెడతాను. కానీ చాలా హ్యాపీగా ఉండే నేను నా బర్త్డే రోజు అయితే, చాలా అంటే చాలా. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట మా ఆయనకి నాకు. సో అందుకు 2 బర్త్డేస్ కలిపి పెట్టేసిన. అండ్ దట్టు మా ఫ్యామిలీ వచ్చారు, మా పిన్ని పిల్లలు, మా చెల్లి, మా అమ్మమ్మ, వీళ్ళందరూ వచ్చారు. అండ్ ఇక్కడ మా అత్తమ్మ మావయ్య వాళ్ళు ఉన్నారు. ఇది ఫస్ట్ మా హస్బెండ్ తెచ్చిన కేక్ అనమాట. ఆ 2 చిన్న పిల్లలు మా ఇంటి పక్కన, అంటే మా ఏరియాల వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళు ఉన్నారు, 2, యశుగాడు, లడ్డుగాడు. అయితే కేక్ని చూస్తున్నాడు ఫస్ట్, తినాలి అని చెప్పేసి. వాళ్ళతోటే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మా హస్బెండ్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి బర్త్డేని, ఆ డెకరేషన్ అదంతా మేమే చేసుకున్నాము. కుకింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం ఇట్లా అటు ఇటు వీడియోస్ తీస్తున్నారు. కొంచెం ఇది మా అమ్మమ్మ.
చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మా అమ్మమ్మ విషయంలో. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన కేక్ అనమాట. చెల్లి పిన్ని వీళ్ళందరూ కలిసి, తను మా చెల్లి, మా తమ్ముళ్ళు ఇద్దరు, ఇంకో చెల్లి, మా పిన్ని, మా అమ్మమ్మ వీళ్ళు కూడా నా కోసం గిఫ్ట్స్ తెచ్చిర్రు. అందరూ ఒక్కొక్కటి తీసుకొని వచ్చారు. మా అక్క మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి అందరూ ఒకరి చైన్, ఒకరు లాకెట్ అన్నీ తీసుకొని వచ్చారన్నమాట. నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారనమాట. నేను మా చెల్లి అందరితో పాటు కలిసి కేక్ కట్ చేస్తున్నాను. మా పిన్ని, మా వాళ్ళు అందరు ఉన్నారు. సో హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దిస్ ఈజ్ ఆల్ మై బర్త్డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ టైం నేను లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, కంప్లీట్గా ఏంటి ఎట్లా జరిగింది అంతా అనేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.